ఆయనేమో గుడిసెలు లేని తెలంగాణ చేస్తాము, మేమే ఆదుకుంటాం ప్రజల్ని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడిసెలు లేని తెలంగాణ కాదు, గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళకు జాగాలు ఇవ్వాలి, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని సిపిఐగా వామపక్ష పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా హనుమకొండ జిల్లా కానీ, వరంగల్ జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇలా పేదలు ఇల్లు లేక గుడిసెలు వేసుకొని నివసిస్తా ఉంటే ప్రభుత్వం బుల్డోజర్లను గుడిసెలపై తోలి ఇలా గుడిసెలు కూల్చివేసే ప్రయత్నం చేస్తారని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ళుగా కేసీఆర్ ముఖ్యమంత్రి, 15 ఉంటే రేవంత్ రెడ్డి 2.5 ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇలా ఇల్లు లేని వాళ్ళు తెలంగాణ ఉండదు అంటారు. మరి ఇల్లు లేకనే కదా వాళ్ళు రోడ్డు మీద వచ్చి పట్టాలు వేసుకుంటే, వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఎందుకు వాటిని తొలగించాలని సిపిఐ ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, కొడుకు బిడ్డ అల్లుడంతా ఎక్కడ ఉండాలి, ఇల్లు సరిపోతుందని కేసీఆర్ మాట అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వకుండా నాన్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగం అంటున్నాం. గత ప్రభుత్వం ఇట్లనే చేసింది, వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగేటోళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ ప్రభుత్వం అట్లా చేయట్లేదు. ప్రతి ఒక్క పేదలను గుర్తించి ఇస్తున్నామా? పేదలను గుర్తించిస్తే ఇక్కడ ఇందిరా పార్క్ కాడ వేలాది మంది నిరసరాయలు అసలు నిక్కర్సలు నిరుపేదలు ఉన్నారు. వీళ్ళు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఎందుకు ఆ గుడిసెలు తొలగించరు? గుడిసెలపై ఎందుకు బుల్డోజర్లు పంపారు? ఎందుకు గుడిసెలను పీకిరు? అంటే ప్రభుత్వానికి పేద ప్రజలు, నిరాశలైన నిరుపేదలు, ఇల్లు లేని ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళకు కూలీనాలు చేసుకున్న కుటుంబాలకు కనీసం ఉండడానికి ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి వాళ్ళకు జాగలేని వాళ్ళకి జాగి ఇవ్వాలి, జాగున్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు సహాయం చేస్తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే చేసినా అన్నావు, ఇందిరమ్మ దరఖాస్తులు తీసుకున్నాను, ఎంతమందికి ఇల్లు ఇచ్చినావు ఇప్పుడు చెప్పాలి. జాగాలేని వాళ్ళకి ఎంతమందికి ఇప్పుడు జాగాలు ఇచ్చినావు చెప్పాలి. అనుకోకుండా గుండె సింగారంలో మన గుడిసెలు వేసుకున్న దానిపై అప్పుల బుల్డోజర్లు ఉన్నావు. ఇలా హైదరాబాద్ తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఉన్నోళ్ళ మీదకి లేనోళ్ళ మీదకి పోతుంది తప్ప ఉన్నోళ్ళు ఎందుకు అక్రమంగా ఉంచదు? రేవంత్ రెడ్డి అన్న ఎందుకు కూర్చోదు? ఇలా ఓవైసీ విద్యా సంస్థలు ప్రభుత్వ స్థలం ఉన్నాయి, నివేదికలు వస్తా ఉన్నాయి, ఎందుకు వాటిపై పోదు? కానీ ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఇలా ప్రభుత్వాలు కనిపిస్తాయి తప్ప పేదలపై మీ ప్రతాపం తప్ప ఉన్నోళ్ళపై ఏ ప్రతాపం మీరు ప్రభుత్వంగా ఇవ్వరు. ఇలా రేవంత్ రెడ్డికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఒకవేళ ఈ పేదల జోలికి పోయి పేదలను కనుక వాళ్ళ గుడిసెలు మీకేస్తే ఈ పేదలే రేపు పొద్దున ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీటును కూడా దించే శక్తి ఈ పేదలకు ఉంది. కాబట్టి వెంటనే అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే ఇండ్ల జాగాలు ఇవ్వాలని, వారికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన మాటలకే పరిమితం తప్ప హామీల అమల్లో ఆచరణలో మాత్రం ఏమాత్రం లేదు. కేవలం ఇందిరమ్మ కట్టిస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చినావు నువ్వు? ఎంతమందికి ఇచ్చినావు? ఇంతమంది నిరుపేదలు ఇందిరా పార్క్ లో ఉన్నారు కదా, వీళ్ళు కనిపిస్తలేరా? అయ్యో అవ్వో అని చెప్పి గబ్బోలు పెడుతూ ఎండకు ఎండుతూ వానకు దడుస్తూ చలికి వణుకుతూ ఇలా గుడిసెలలో ఉంటున్నటువంటి పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్న పిల్లలు గుడిసెల ప్రాంతాలకు పోతే మానవత్వం చలించిపోయి ఏఐఎస్ఎఫ్ ఉన్న గుడిసెలు విక్కేస్తే ఆ విద్యార్థులకు మేము బుక్కులుగా ఏఐఎస్ఎఫ్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఆ పిల్లలకు తిందామంటే తిండి లేదు, ఉందామంటే జాగలేనటువంటి పరిస్థితి, పడుకుందామంటే ఇలా ఆకాశాన్ని చూస్తే పడుకుంది తప్ప కానీ ఇలా వాళ్ళు ఇల్లు చూసి డాబాను ఫ్యాన్ చూస్తే పడుకోలేని పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఇలా కేసీఆర్ 100 ఎకరాలు జాగను 1000 ఎకరాలు చేసుకున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి 200 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటాడు తప్ప నువ్వు ఎందుకు పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నావు అని చెప్పి సిపిఐ ప్రశ్నిస్తా ఉన్నాం. నెల రోజుల్లో కాదు ఈ ప్రభుత్వం మీరు ధర్నా వెంటనే కనుపొప్పు కలిగి పేద ప్రజలకు ఇండ్ల జాగాలు ఇవ్వకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా తెలంగాణ పొన్నం ప్రభాకర్ అన్నాడు, నిన్న చంద్రాయన్ గుట్టకి సంబంధించి కొంతమంది ఇంద్రపేద అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క నిరుపేదలను మేము ఆదుకుంటాం, ఖచ్చితంగా నియోజకవర్గానికి నిల్లు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మాటలు కాదండి, రాండి చేతల్లో చూడండి. ఇలా గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళే కూల్చీరు, గుడిసెలు లేకుండా రోడ్డు మీద నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు, అద్దె ఇళ్లలో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా రోడ్డు మీద కుటుంబాలు జనజీవనం సాగిస్తున్నాయి. హైదరాబాద్ అనేక నిరుపేదలు రోడ్డు మీద ఫుట్పాత్ లో పడుకుంటే వారు ఉన్నారు, ఇలా పార్క్ లో పడి పడుకుంటున్న వారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మీకు కనిపించడం లేదా? ఇలా ఏసీ కార్లలో పోతా ఉంటే కేవలం మీకు మీ ఎస్కాట్ వెహికల్ కనిపిస్తాయి, అద్దాల మెడలు కనిపిస్తాయి, కానీ రోడ్డు మీద ఉన్న నిరుపేదలు ప్రభుత్వాన్ని కనిపించినటువంటి నిరుపేదల సత్తా, ఇల్లు లేని సత్తా ఏందో ప్రభుత్వం చెప్తాం. అప్పటి కూడా ప్రభుత్వం కరుణించి వీళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెదించడు నిరుపేదలతో సాధ్యమవుతుంది. ఇలా ఎర్ర జెండాకు ఏదైనా సాధ్యం, అధికారం ఎక్కించడం ఎర్ర జెండాతో సాధ్యం, అధికారం గద్దెదించడం కూడా ఎర్ర జెండాతో సాధ్యమైన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ముందు కార్యాచరణ అంటే చాలా మంది వచ్చారు ఈ రోజు ధర్నాకి, మేము ముందు కార్యాచరణ ఈ రోజు ఈ పోరాటం ఇల్లు లేనటువంటి ఇల్లు ఇవ్వాలనే పోరాటం ఇందిరా పార్క్ ఈ రోజు ముగిసిపోదు. దీని భవిష్యత్తులో పెద్ద ఎత్తున గతంలో విద్యుత్ పోరాటం ఏ విధంగా బషీర్బాగ్ తరహా నిర్వహించారో అంత పెద్ద ఎత్తున ఉద్యమం నిరుపేదలకు అండగా ఎర్ర జెండాల పార్టీలు ఉంటే నిరుపేదలకు అండగా వాళ్ళకి ఇల్లు ఇచ్చేంత వరకు కూడా సిపిఐ వామపక్ష పార్టీలు బషీర్బాగ్ ఉద్యమం తరగా నిర్వహిస్తాం. ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు, ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఎట్లయితే గట్లే ప్రభుత్వాన్ని ఇల్లు ఇచ్చేంత వరకు మెడల్ వంచైనా పేద గురించేనా ప్రతి ఒక్క స్కీమ్ గురించి మీరు పోరాడతారు? అసలు స్కీమ్ రావాలంటే ఫస్ట్ ఇల్లు రావాలి, ఇల్లు రావాలంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఇంటి పేరు ఆధార్ కార్డు రావాలి, రేషన్ కార్డు వచ్చిన తర్వాత స్కీమ్లు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇల్లు ఇచ్చిన తర్వాత అన్ని స్కీమ్ల గురించి కొట్లాడదాం.
ఈ ఇల్లు లేని వాళ్ళందరికీ స్కీమ్లు ఇచ్చేంత వరకు కూడా పోరాడుతాం. వీళ్ళకి ఇల్లు ఇస్తేనే అన్ని స్కీమ్లు వస్తాయి.